రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి. కేవలం 699 799 మాత్రమే. టాలీవుడ్ అంతా డ్రగ్స్ వ్యవహారంతో షాక్ అవుతున్న సంగతి తెలిసిందే. అగ్ర హీరో రవితేజ, దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మి వంటి వారు ఈ వ్యవహారంలో ఉండటం, పోలీసుల నుండి నోటీసులు అందుకోవటం తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ఇదే చర్చనీయాంశమైంది. పోలీసులు కూడా వీరు డ్రగ్స్ సేవించి ఉంటారని నమ్ముతున్నారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన టాప్ హీరోయిన్ల జీవితం నాశనమైనట్టే అనిపిస్తోంది. సినిమాలలో వాళ్ళకి ఇక స్థానం ఉన్నట్టుగా కనిపించడం లేదు. టాలీవుడ్ పరువు తీసినందుకు వారిని కఠినంగా శిక్షించాలని సినీ పెద్దలు భావిస్తున్నారు. వారిని కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంచాలని కొందరు సినీ పెద్దల వాదన. ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు డ్రగ్ కేసులో ఇరుక్కున్న వారి గురించి వ్యతిరేకంగానే స్పందించారు. అంతేకాక వారు తప్పు చేశారని తెలిస్తే శిక్షించాలని కరాఖండిగా చెప్తున్నారు. ఇక ఈ కేసు పైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అనధికారికంగా స్పందించారు. ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ విషయం తెలిసిన వెంటనే తన సన్నిహితులకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నట్టు తెలిసింది. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న వారిని వెంటనే నిందించవద్దని, నిజం తెలిసే వరకు వేచి ఉండాలని అన్నారు. ఒకవేళ వాళ్ళు నిందితులు అని తెలిస్తే తర్వాత ఆలోచిద్దామని అనుకున్నట్టు తెలిసింది. టాలీవుడ్ పరువు తీసిన వారి పట్ల సినిమా పరిశ్రమ, పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. అయితే నోటీసులు అందుకున్న వారిలో కొందరు నిర్దోషులు ఉన్నారని, సమగ్ర విచారణ జరిపించి దోషులకు శిక్ష పడాలని, నిర్దోషులు అందులో నుంచి బయటకి రావాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఇంకా తాను పనిచేసిన పూరి జగన్నాథ్ డ్రగ్స్ తీసుకుంటాడని ఆరోపణలు వస్తున్న విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించేందుకు నిరాకరించాడు. ఒకవేళ పూరి సన్నిహితుడైనా సరే తాను డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే శిక్ష పడాల్సిందే అని తాను తన సన్నిహితుల దగ్గర కోరుకుంటున్నట్టు తెలిసింది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.